సార్ స్టార్ట్ చేయండి. తిరుపతి సార్ ప్లీజ్ వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. డియర్ రెస్పెక్టెడ్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నమస్కారం అండి. నా పేరు సిరిపంగి మహేష్ ఫ్రమ్ బుధాన్ పోచంపల్లి, యాదాద్రి డిస్టిక్. మెటాఫోర్స్ జూమ్ సెషన్లో భాగమైనటువంటి మీ అందరికీ వన్స్ అగైన్ స్వాగతం, సుస్వాగతం. మనకు ట్రయో టీమ్ నుంచి ఒక నూతనమైన సబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరే 777 ఆన్లైన్ వర్క్షాప్ అనేది నడుస్తుంది, కరెంట్ సబ్జెక్ట్. సో అందులో భాగంగా నిన్ననే మనకు ఆలా నరేందర్ రెడ్డి సార్ క్లాసిక్ గురించి చాలా అంతర్లీనంగా అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ మనకు వివరించడం జరిగింది. అందులో భాగంగా దాని పేరు వచ్చేసి 777 అని ఒక అద్భుతమైన సబ్జెక్ట్ కంటెంట్ క్రియేట్ చేసి అందులో 777 ఒక అద్భుతమైన పేరు పెట్టి మనకు 7 డేస్లో 7 అవర్స్లో 7 సెషన్స్ మన ముందు ఉంచుతూ ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా కొత్త వారిని ఇన్వైట్ చేసుకునే విధంగా, అలాగే మనం సబ్జెక్ట్ను స్వీకరించే విధంగా, అలాగే సబ్జెక్ట్ స్వీకరించడం కాదు ఆచరిస్తూ మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మెటాఫోర్స్లో ఎవరైతే అవగాహన పెంచుకున్నారో వారు ఖచ్చితంగా సక్సెస్గా ముందుకు సాగుతున్నారు. ఎవరైతే అవగాహన లేకుండా ముందుకు పోతున్నారో వాళ్ళు ఇంకా లెర్నింగ్లో ఉన్నారు. సో లెర్నింగ్ అనేది ఎప్పటికీ ఉండాలి. లెర్నింగ్తోనే మనకు ఎర్నింగ్ అనేది ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ అండ్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు మనకు కరెంట్ సబ్జెక్ట్ టిఆర్ టోకన్స్ సెకండ్ డే టిఆర్ టోకన్స్ గురించి మనకు చాలా రోజుల నుంచి టాప్ లీడర్స్ మనకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. టిఆర్ టోకన్స్ వలన మనకు కలిగే లాభాలేంటి, టిఆర్ టోకన్స్ ఎలా సంపాదించుకోవాలి, అలాగే మనకు ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయా, ఒకవేళ ఫోర్స్ కాయిన్స్ ఉంటే టిఆర్ టోకన్స్ ఉన్నాయా, ఒకవేళ టిఆర్ టోకన్స్ ఉండి ఫోర్స్ కాయిన్స్ లేకుంటే ఏం చేయాలి, అలాగే ఫోర్స్ కాయిన్స్ ఉండి టిఆర్ టోకన్స్ లేకుంటే ఏం చేయాలి, ఆ సబ్జెక్ట్ మీద మన ముందుకు రాబోతున్నాడు గ్రేట్ లీడర్ ట్రయో టీం నుంచి. సో అద్భుతమైన సెషన్ను ముందుకు నడిపేయడానికి మన ముందుకు రాబోతున్నారు సో నర్ర రాకేష్ రెడ్డి సార్. కాబట్టి సెషన్ చాలా అద్భుతంగా సెషన్ ఇస్తాడు. కాబట్టి సబ్జెక్ట్ను స్వీకరించి ఆ రకంగా అందరూ యాక్టివ్గా ఉండండి, మైండ్ అప్లై చేయండి. సో డైరీ పెన్నుతో మీరు సబ్జెక్ట్ను స్వీకరిస్తూ ఆ రకంగా ముందుకు సాగాలని సో గ్రాండ్ వెల్కమ్తో నర్ర రాకేష్ రెడ్డి సార్ని ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. రాకేష్ సార్, వెల్కమ్ టు డేస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ సార్, క్లియర్, కంటిన్యూ చేసాం. యా, థ్యాంక్ యూ సో మచ్ సిరిపంగి మహేష్ సార్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మళ్ళీ సండే స్పెషల్ జూమ్ మీటింగ్ తర్వాత నాకు ఈరోజు మళ్ళీ అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన 125 మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు మెటాఫోర్స్ జూమ్ మీటింగ్కి స్వాగతం, సుస్వాగతం అండి. సో దీంట్లో కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు, సీనియర్ నెట్వర్కర్స్ కూడా ఉండొచ్చు. అందరూ కూడా మీటింగ్ లాస్ట్ వరకు కూడా విని సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. సో నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా ఒక మోటివేషన్ తోటే స్టార్ట్ చేస్తాను, ఆ విషయం అందరికీ కూడా తెలుసు. ఇందులో లైఫ్లో నేను ఫెయిల్ అయ్యాను సార్, ఒక్కసారైనా ఎవరైనా డెఫినెట్గా ఫెయిల్ అవుతారు. సో నేను నెట్వర్క్లో కానీ లేకపోతే ఏ విషయంలోనైనా సరే ఫెయిల్ అయ్యాను సార్, ఫెయిల్యూర్ అనేది నాకు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్గా ఉంది అనేవాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఫెయిల్యూర్ అనుభవం ఉన్నవాళ్ళు లైఫ్లో, అది ఏ విషయంలోనైనా సరే, మనీ విషయం, ఫ్యామిలీ విషయం, జాబ్ విషయం, బిజినెస్ విషయం, ఎడ్యుకేషన్ విషయం, ఎనీథింగ్. సో 125 మెంబర్స్లో 30 మెంబర్సే ఉన్నారా? మిగతా వాళ్ళకు ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ లేదా సార్? యా, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. కొంతమందికి హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ కూడా తెలియకపోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం సార్. వాయిస్ అయితే క్లియర్గా ఉంది కదా, ఆడియబులే కదా?
క్లియర్ సార్, క్లియర్. యా ఓకే సార్, ఓకే. అందరూ హ్యాండ్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎందుకు హ్యాండ్ రైజ్ చేయమన్నాను అని అంటే, ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయినప్పుడు డెఫినెట్గా ఫీల్ అవుతారు. సో అలాగా కూడా ఇంత మంచి మెటాఫోర్స్ అనే ప్రాజెక్టులో కూడా కొంతమందికి సబ్జెక్టు అర్థం కాకనో, లేకపోతే అప్లైన్ సరిగ్గా లేకనో, లేకపోతే గైడెన్స్ సరిగ్గా లేకనో, ఎడ్యుకేషన్ లేకనో, అర్థం చేసుకునే అంత శక్తి లేకపోవడం వల్లనో ఏదో రకంగా ఫెయిల్ అవుతూ ఉంటారు కదా! సో వాళ్ళకు నేను చెప్పేది, చూపించేది ఏంటి అని అంటే సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతాను సార్, అవుతాను. ఇదే సార్. ఇఫ్ యూ ఫెయిల్ నెవర్ గివ్ అప్. మీరు ఫెయిల్ అయ్యారా, వెనక్కి తిరగవలసిన అవసరం లేదు, వెనకడుగు వేయవలసిన అవసరం లేదు. బికాస్ ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అంటే ఫెయిల్ మీనింగ్ అండి, ఫెయిల్ అంటే ఫెయిల్ అవ్వడం కాదు, లైఫ్లోనే ఫెయిల్ అవ్వడం విషయం కాదు. దానికి ఒక మంచి అబ్జర్వేషన్, దానికి ఒక మంచి మీనింగ్ ఉంది. ఏంటి అని అంటే, ఎఫ్ అంటే ఫస్ట్, ఏ అంటే అటెంప్ట్, ఐ అంటే ఇన్, ఎల్ అంటే లెర్నింగ్. అంటే మొదటి ప్రయత్నంలో మనం నేర్చుకునే పద్ధతిలో ఫెయిల్ అయ్యామంతే. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడంలో అదొక ఫస్ట్ స్టెప్ మాత్రమే. సో లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ప్రతి ఒక్కరు ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవుతే తప్ప లైఫ్లో ముందుకు వెళ్ళలేము, ముందుకు సాగలేము. ఓకేనా సార్? సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, టీఆర్ టోకెన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో టీఆర్ టోకెన్స్ గురించి చాలామందికి కూడా తెలుసు, కొంతమందికి తెలియదు. సో నేను ఈరోజు వాళ్ళ గురించి వాళ్ళకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ దగ్గర డైరీ పెన్ ఉంటే రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కదా అని చెప్పేసి మీరు మళ్ళీ యూట్యూబ్లో వింటానులే, నో ప్రాబ్లంలే అని చెప్పేసి ఫోన్ పక్కన పడేసి తినుకుంటున్నో, టీవీ చూసుకుంటున్నో, పడుకుంటున్నో ఉండకండి. కొంచెం సీరియస్గా చెప్పే జాగ్రత్తగా విని, అసలు టీఆర్ అంటే ఏంటి, టీఆర్సీ అంటే ఏంటి, టీఆర్సీసీ అంటే ఏంటి, మెటాఫోర్స్ కాయిన్ని ఎలా సంపాదించుకోవాలి అనేది అన్నిటి గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి లాస్ట్ వరకు కూడా మీరు ఉండి అందరూ అర్థం చేసుకోండి. డౌట్లు ఏమన్నా ఉంటే కూడా లాస్ట్లో అందరం డిస్కషన్ చేసుకొని ముందుకెళ్దాం. ఓకేనా? సో లేట్ చేయకుండా ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్. యా Start కొంచెం అయింది. రిప్లై ఇస్తూ ఉండండి సార్. కొంచెం వైఫైలో ఉన్నాను, అది సరిగ్గా సిగ్నల్ ఉందో లేదో తెలియట్లేదు నాకు. రిప్లై ఇస్తూ ఉండండి. యా ఫ్రెండ్స్, మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. జస్ట్ మినిట్ సార్. యా సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 22 మంత్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి దగ్గరగా వస్తుందండి. 2022 జూన్ 28వ తారీఖు స్టార్ట్ అయ్యి ఒక్క నిమిషము కూడా ప్రాబ్లం లేకుండా, పేమెంట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమే లేకుండా సక్సెస్ఫుల్గా 22 మంత్స్గా రన్ అవుతున్న ఏకైక ప్రాజెక్ట్. 22 మంత్స్ నుంచి 99.9% ఒక్కరోజు కూడా జూమ్ ఆపకుండా, ఎప్పుడో ఒక్కసారి అందరు బిజీగా ఉంటే తప్ప 99.9% ఎవ్రీ డే జూమ్ మీటింగ్ జరుగుతున్న ఏకైక క్రిప్టో కరెన్సీతో రన్ అవుతున్న ఏకైక బెస్ట్ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక ప్రాజెక్ట్ అండి, అది మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. ఇది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిస్టర్ లాడో గారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది, ఇథీరియం కాయిన్కి అడ్వైజర్. సో అటువంటి బెస్ట్ పర్సన్ చేత రన్ చేయబడుతున్న మీన్స్, అటువంటి బెస్ట్ పర్సన్ చేత క్రియేట్ చేయబడిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్, పాలీగన్ బ్లాక్ చైన్తో రన్ అవుతున్న ప్రాజెక్ట్. ఒక్క సెకండ్ కూడా ఎక్కడ పేమెంట్ లాగకుండా, ఒక్క సెకండ్ కూడా వెబ్సైట్ అండర్ మెయింటెనెన్స్లో లేకుండా రన్ అవుతున్న ప్రాజెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇటువంటి మెటాఫోర్స్ అనే బెస్ట్ ప్రాజెక్ట్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. సో టాపిక్లోకి వెళ్తే, మెటాఫోర్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ టాక్టైల్ గూడ్స్. క్లాసిక్ అంటారు, అది ఇప్పుడు టాక్టైల్గా పేరు మార్చబడింది. సో టాక్టైల్లో మనకు ఎన్ని స్లాట్లు ఉంటాయి, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము స్టెప్ బై స్టెప్. సో టీఆర్ టోకెన్స్, ఈరోజు మన టాపిక్ ఇదేనండి, టీఆర్ టోకెన్. సో టీఆర్ టోకెన్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏం లేదు సార్, రేటింగ్ టోకెన్ అన్నమాట. ఇది ఒక క్యాష్ బ్యాక్ అంటే ఒక గిఫ్ట్ అనుకోవచ్చు అనమాట. చాలామంది లాగిన్ అవుతారు కదా,
నేను నరేందర్ సార్ చెప్పినట్టు, సార్ జాయిన్ అయితే నాకు ఏమొచ్చింది ఇక్కడ? నాకు ప్రొడక్ట్ వచ్చిందా? నాకు సబ్ వచ్చిందా? నాకు పేస్ట్ వచ్చిందా? నాకు సూట్లు వచ్చినాయా? నాకేమన్నా షాంపూలు వచ్చినాయా? నాకేమన్నా బ్యాగులు వచ్చినాయా? నాకు ఏమొచ్చినాయి ఇక్కడ? నేను ఎందుకు జాయిన్ కావాలి? ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను కూడా ప్రొడక్ట్ బేస్డ్లో వర్క్ చేసి వచ్చిన వాడిని. ప్రొడక్ట్ బేస్డ్లో ప్రొడక్ట్లు గురించి ప్రమోట్ చేసుకుంటూ, ప్రొడక్ట్లను సేల్ చేస్తూ అక్కడ మనం ఇన్కమ్ సంపాదించుకుంటే, ఇక్కడ మనం కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్కమ్ సంపాదించుకునే ప్రాజెక్ట్ అండి ఇది. కాన్సెప్ట్ని, ఒక టెక్నాలజీని, ఒక సిస్టమ్ని, ఒక ఫ్యూచర్ని మనము అవగాహన ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డబ్బులు సంపాదించుకున్న ఏకైక ప్రాజెక్ట్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు. ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్టులో ఎవరైతే క్లాసిక్లో జాయిన్ అయ్యారో, ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళందరికీ కూడా టిఆర్ టోకెన్స్ అనేవి రావడం జరిగింది. అయితే ఈ టిఆర్ టోకెన్స్ తర్వాత టిఆర్సి అంటే ఏంటి, టిఆర్సిసి అంటే ఏంటి, అన్నిటి గురించి, వాటి యొక్క బెనిఫిట్ల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు సో క్లాసిక్లో మనకి ఈ విధంగా ఫ్రెండ్స్ 12 స్లాట్లు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు 12 స్లాట్లు ఉంటాయని. ఇంతకుముందుకు నేను నరేందర్ సార్ చూపించినట్టు మనకు క్లాసిక్ అనే ప్రాజెక్ట్ ప్లాన్లో లెఫ్ట్ టు రైట్ ఉండేది. అది బైనరీ సిస్టమ్ లాగా అనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా మార్కెట్లో గత 50-100 సంవత్సరాల నుంచి నెట్వర్క్లో అవగాహన ఉన్న వాళ్ళందరికీ విని 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 అలసిపోయిన బొమ్మ పిక్చర్ ఏంటి అని అంటే లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్. ఆ బొమ్మ చూపించగానే మళ్ళీ వచ్చినవా ఇక ప్రాజెక్ట్ దగ్గరికి, మళ్ళీ ఒకటి పట్టుకొని వచ్చినవా అనే మాటలే వస్తాయి తప్ప సబ్జెక్ట్ ఏందో వాళ్ళు వినడానికి ఇష్టపడరు. కాబట్టి ఒక టెక్నాలజీని క్రియేట్ చేయబోతున్నాడు, ఒక ఇన్నోవేషన్ని క్రియేట్ చేయబోతున్నాడు. కాబట్టి ఈ విధంగా ఆర్బిట్స్ రూపంలో ఈ ప్రాజెక్ట్ని మళ్ళా చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో ఉన్న 12 స్లాట్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్ స్లాట్ $5, సెకండ్ స్లాట్ 10, తర్వాత 20, 40, 80, 160. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు డబల్ 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 అవుతూ టోటల్ ఇక్కడ మనకు 12 స్లాట్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. మరి 12 స్లాట్స్ పర్చేజ్ చేయడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్, 2022లో మేము స్టార్టింగ్ డే నరేందర్ సార్, సంతోష్ సార్, నేను, మేమందరం లీడర్స్ అందరం, నరేష్ సార్ ఎవరైతే ఉన్నారో, మేము స్టార్టింగ్ డే రోజు జాయిన్ అయినప్పుడు ఫ్రెండ్స్ మాకు ఎస్ఎఫ్సి టోకెన్స్ వచ్చినాయి. ఎస్ఎఫ్సి టోకెన్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్, అప్పుడు మాకు తెలియలేదు. కాకపోతే అప్పుడు ఇదే ఎనర్జీస్ అనమాట. ఇప్పుడు మనకు ఎనర్జీస్ ఏ విధంగా అయితే వస్తున్నాయో కాయిన్స్ పర్చేజ్ చేయడం ద్వారా, ఆ ఎనర్జీస్ రూపంలో అప్పుడు వచ్చిన ఎనర్జీసే టోకెన్సే ఎస్ఎఫ్సి టోకెన్స్ అనమాట. సో అప్పుడు ఇదే ఎనర్జీ, దీని ద్వారానే మేము రాయల్టీ అనేది సంపాదించుకోవడం జరిగింది. 2022 క్రిస్మస్ వరకు, డిసెంబర్ 25th వరకు ఎస్ఎఫ్సీలు వచ్చినాయి అనమాట. ఆ ఎస్ఎఫ్సీని మెర్జ్ చేయడం ద్వారా, అంటే 3500 ఎస్ఎఫ్సీ అయితే దాని రాయల్టీకి మెర్జ్ చేయడం ద్వారా మాకు రాయల్టీ ఎన్ఎఫ్టీస్ అనేవి రావడం జరిగింది. సో తర్వాత మరి ఎస్ఎఫ్సీ అయిపోయిన తర్వాత వచ్చిన టోకెన్స్ ఏంటి అని అంటే సార్, SF-C2 అనమాట. సో SF-C2 వచ్చింది. సేమ్ ఎస్ఎఫ్సి లాగానే SF-C2. ఇది ఎట్లా అనంటే 2:1 రేషియో అన్నమాట. ఎస్ఎఫ్సి ఏమో 1:1 రేషియో. అంటే ఒక ఎస్ఎఫ్సి టోకెన్కి ఒక ఎనర్జీ అనమాట. 10 ఎస్ఎఫ్సి టోకెన్స్కి 10 ఎనర్జీలు అన్నమాట. తర్వాత SF-C2 వచ్చినప్పుడు ఏమైపోయిందంటే దాంట్లో సగం అయిపోయింది. అంటే 10 ఎనర్జీలు ఈజ్ ఈక్వల్ టు 10 SF-C2 టోకెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఎనర్జీలే. సో ఈ విధంగా బై 2, అంటే 2:1 రేషియో లెక్క SF-C2 అనేది రావడం జరిగింది. ఎప్పటి వరకు వచ్చింది సార్ అని అంటే ఆల్మోస్ట్ మార్చ్, ఏప్రిల్ వరకు రావడం జరిగింది. ఎప్పుడైతే ఏప్రిల్ 24కు యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ కాయిన్ సిస్టమ్ మెటాఫోర్స్ కాయిన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందో, ఆ రోజు కంటే ముందు ఒక 1 వీక్ 10 డేస్ వరకు వచ్చింది. ఆ యూనిటీవర్స్ డే 1 నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు వచ్చిన టోకెన్సే టిఆర్ టోకెన్స్. సో ఇప్పుడు మనం ఆ టిఆర్ టోకెన్స్ గురించే మాట్లాడుకోబోతున్నాము. మరి ఈ టిఆర్ టోకెన్స్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి సార్? ఎస్ఎఫ్సి వల్ల, SF-C2ల వల్ల మీరు మంచిగా రాయల్టీ కొట్టేసుకున్నారు, ఇన్కమ్ తీసుకుంటారు కదా. మరి టిఆర్ టోకెన్స్ వల్ల మరి మాకు బెనిఫిట్ ఏంటి అనుకుంటున్న వాళ్ళకు ఈరోజు జూమ్ సమాధానం అండి. సో ఈ విధంగా టోటల్గా 12 స్లాట్స్, 5, 10, 20, 40, 80, 160, 320, 640, 1280, 2560, 5120, 10240. టోటల్గా ఇలా మనకు 12 స్లాట్లు ఉంటాయి. అయితే ఎవరైతే ఒక 3 స్లాట్స్తో యూనిటీవర్స్ స్టార్ట్ అయినప్పుడు ఏప్రిల్ 24, 2023 నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్లో 3 స్లాట్స్తో కనుక లాగిన్ అయినట్లయితే వాళ్ళకు 35 టిఆర్ టోకెన్స్ రావడం జరిగింది. ఎవరైతే 6 స్లాట్స్తో జాయిన్ అవ్వడం జరిగిందో వాళ్ళకు 315 టిఆర్ టోకెన్స్ రావడం జరిగింది. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇది, అంటే మీరు 4తో రావచ్చు, 5తో రావచ్చు, 6తో రావచ్చు.
ఒక్క స్లాట్‌కు ఆ స్లాట్ యొక్క వాల్యూ ఎంతనో మీకు అన్ని టీఆర్ టోకెన్స్ వస్తాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ స్లాట్ $5, సెకండ్ స్లాట్ 10, థర్డ్ 20, మొత్తం కలిపితే 35. సో, 3 స్లాట్‌లతో వచ్చిన వాళ్ళకి 35 వచ్చినాయి. 4 స్లాట్‌లతో వచ్చిన వాళ్ళకి 75 వస్తాయి. సో, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ నేను మీకు. సో, 6 స్లాట్‌లతో వచ్చిన వాళ్ళకి 315 టీఆర్ టోకెన్స్ వచ్చాయి. లేదు, నేను 9 స్లాట్‌లలో ఉన్న వాళ్ళకి 9 స్లాట్స్‌తో వచ్చిన వాళ్ళకి 2555 టీఆర్ టోకెన్స్ రావడం జరిగింది. 12 స్లాట్‌లో ఉన్న వాళ్ళకి 12 స్లాట్స్‌తో ఎట్ ఎ టైమ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే యూనిట్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి అప్‌గ్రేడ్ అయ్యి 12థ్‌కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు. వాళ్ళ దగ్గర 20,475 టీఆర్ టోకెన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా టీఆర్ టోకెన్స్ అనేవి వస్తాయి. సో, ఈ టీఆర్ టోకెన్స్ యొక్క బెనిఫిట్ ఏంటి? ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ మనకు 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి టీఆర్ టోకెన్స్ వల్ల. ఒకటి ఫ్రమ్ పర్సనల్ టీఆర్, అంటే మన సెల్ఫ్‌గా ఎన్ని టీఆర్ టోకెన్స్ అయితే ఉన్నాయో దానివల్ల బెనిఫిట్ ఉంది. టీఆర్ ఫ్రమ్ డైరెక్ట్ రిఫరల్, మన టీమ్‌లో మెంబర్స్ ఎవరైతే, మన డైరెక్ట్ రిఫరల్స్ ఎవరైతే ఉంటారో, మన ఓన్ రిఫరల్ లింక్ త్రూ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ మనకు టీఆర్ టోకెన్స్ రావడం జరుగుతుంది. వాళ్ళ కింద సెకండ్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నరేందర్ సార్ ఫస్ట్ లెవెల్‌లో ఉన్నాను. నరేందర్ సార్ పర్సనల్‌గా సార్‌కు టీఆర్ టోకెన్స్ ఉంటాయి. నేను జాయిన్ అయినా కూడా నా యొక్క టీఆర్ టోకెన్స్ కూడా సార్‌కి యాడ్ అవుతాయి. నా డౌన్‌లో ఎగ్జాంపుల్ అమరీందర్ రెడ్డి సార్ ఉన్నాడు. అమరీందర్ రెడ్డి సారు నరేందర్ సార్‌కి సెకండ్ లెవెల్ ఉంటాడు. సో, అలా సెకండ్ లెవెల్ నుంచి కూడా మనకు టీఆర్ టోకెన్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. మన సెల్ఫ్‌గా మన ఫస్ట్ లెవెల్ మీన్స్ మన డైరెక్ట్ రిఫరల్స్ వచ్చిన వాళ్ళు మన సెకండ్ లెవెల్. అంటే మన డైరెక్ట్ లెవెల్‌లో వచ్చిన వాళ్ళ త్రూ వచ్చిన వాళ్ళనమాట. వాళ్ళు మన సెకండ్ లెవెల్ కౌంట్ అవుతారు. ఈ 3 రకాలు ఇక్కడ మనకు టీఆర్ టోకెన్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతది. సో, ఫ్రమ్ పర్సనల్ టీఆర్. సో, మరి పర్సనల్ టీఆర్స్ మనకి ఎట్లా యాడ్ అవుతాయనంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ ఈస్ టు టీఆర్‌సి. ఓకేనా ఫ్రెండ్స్? టీఆర్‌లే టీఆర్‌సిగా మారతాయి. రేటింగ్ టోకెన్సే మనకు టీఆర్‌సిగా మారిపోతాయన్నమాట. సో, ఎట్లా మారతాయి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ వర్ స్టార్ట్ అయిన తర్వాత లెవెల్ 10లో ఎవరైనా ఉన్నారనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లెవెల్ 10లో ఉంటే వాళ్ళ దగ్గర ఈ టీఆర్ ఈస్ టు టీఆర్‌సి ఏ విధంగా మనకు కౌంట్ అవుతుందనంటే 1:3. ఈ 1:3 రేషియో ఏంటి అనంటే మన పర్సనల్ టీఆర్. ఇప్పుడు 10థ్ స్లాట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నా దగ్గర 5,115 టీఆర్ టోకెన్స్ ఉంటాయి. ఈ 5,115 ఏంటి సార్ అనంటే 10 స్లాట్‌ల వరకు 10 స్లాట్‌ల యొక్క అమౌంట్. ఫస్ట్ స్లాట్ 5, తర్వాత 10, 20, 40, 80, 160 అట్లా కౌంట్ చేసుకుంటూ వస్తే 10 స్లాట్‌ల వరకు అయ్యే ఖర్చు ఎంత అంటే $5,115 కాబట్టి 5,115 టీఆర్‌లు నాకొచ్చేసినాయి. ఓకేనా? అది సెల్ఫ్ కాబట్టి 1:3 రేషియో కౌంట్ అవుతది. అంటే ఇంటూ 3, 5,115 ఇంటూ 3 యేసుకుంటే టోటల్‌గా 15,345 టీఆర్ టోకెన్స్ ఇప్పుడు నా దగ్గర సెల్ఫ్‌గున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? నా దగ్గర సెల్ఫ్‌గున్నాయి. మరి మన ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళ నుంచి మనకి ఎట్లొస్తది అనంటే, ఇది గుర్తుపెట్టుకోండి. మన పర్సనల్‌గా మనకు 1:3 రేషియో ఉంటది. మీరు ఏ స్లాట్‌లో ఉన్నారో, మీ దగ్గర ఎన్ని టీఆర్ టోకెన్స్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. టోకెన్ పాకెట్‌లో, ట్రస్ట్ వాలెట్‌లో, మెటామాస్క్‌లో ఇంటూ 3 కౌంట్ చేసుకొని రాసి పెట్టుకోండి. అది మీ పర్సనల్. ఓకేనా? మన సెల్ఫ్ టీఆర్‌లనమాట. తర్వాత టీఆర్ ఫ్రమ్ డైరెక్ట్ రిఫరల్, అంటే మన ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళ నుంచి మనకి ఎట్లొస్తది అనంటే, అట్‌లీస్ట్ 3 డైరెక్ట్ రిఫరల్ రిక్వైర్డ్. అంటే నా టీమ్ నుంచి నాకు యాడ్ అవ్వాలి సార్ అని అనుకుంటే అట్‌లీస్ట్ మన ఫస్ట్ లెవెల్‌లో మన ఓన్ రిఫరెన్స్ ముగ్గురైనా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? కంపల్సరీ ఉండాలని రూల్ ఏమీ లేదు. మన కింద టీమ్ ఉన్నా, లేకున్నా మనకు టీఆర్‌లు సెల్ఫ్‌గా మన దగ్గర ఎన్నైతే ఉన్నాయో 1:3 రేషియో ప్రకారం కౌంట్ అవుతది. కానీ నాకు టీమ్ నుంచి కూడా యాడ్ అవ్వాలి సార్ అని అనుకున్నట్లయితే అట్‌లీస్ట్ 3 మెంబర్స్ అయినా డైరెక్ట్ రిఫరల్స్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళు యూనిట్ వర్క్స్ కంటే ముందు ఒకవేళ జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళ దగ్గర టీఆర్‌లు ఉండవు. యూనిట్ వర్క్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 4థ్ స్లాటో, 5థ్ స్లాటో అప్‌గ్రేడ్ అయ్యారనుకోండి, వాళ్ళు మన ఓన్ రిఫరెన్స్ ఉన్నట్టే కదా! వాళ్ళ దగ్గర టీఆర్ టోకెన్స్ ఉన్నట్టే కదా! మనకు అది కూడా కౌంట్ అవుతది. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇలాగా మినిమమ్ 3 మెంబర్స్ ఉంటే మనకు డైరెక్ట్ రిఫరల్ కౌంట్ అవుతది. ఎట్లా కౌంట్ అవుతది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్‌గా ఒక 7 మెంబర్స్ ఉన్నారనుకోండి. 7 మెంబర్స్. దాంట్లో ఏ అనే పర్సన్ దగ్గర 1,200 టీఆర్ టోకెన్స్ ఉన్నాయి. బి అనే పర్సన్ దగ్గర 1000 టీఆర్ టోకెన్స్ ఉన్నాయి. సి అనే పర్సన్ దగ్గర 700 ఉన్నాయి. డి అనే పర్సన్ దగ్గర 600, ఈ అనే పర్సన్ దగ్గర 500, ఎఫ్ అనే పర్సన్ దగ్గర 450, జి అనే పర్సన్ దగ్గర 400. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం టీఆర్ టోకెన్స్ మొత్తం టోటల్‌గా కలుపుకుంటే 4,850 టీఆర్ టోకెన్స్ అవుతాయి. మరి 4,850 టీఆర్ టోకెన్స్ ఎట్లిస్తారు సార్ అనంటే, ఈ 8 మందిలో 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 మందిలో
హైయెస్ట్ టీఆర్ టోకెన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అనేది ఫస్ట్ కౌంట్ అవుతుంది అనమాట. సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈ 7 మందిలో ఫ్రెండ్స్ హైయెస్ట్ ఎవరు? ఏబిసి. ఫస్ట్ పర్సన్ దగ్గర 1200 ఉన్నాయి, బి అనే పర్సన్ దగ్గర 1000 ఉన్నాయి, సి అనే పర్సన్ దగ్గర 700 ఉన్నాయి. ఈ 7 మంది కాదు, మీ ఓన్ రిఫరెన్స్ 70 మంది ఉన్నా 700 మంది ఉన్నా కూడా దాంట్లో టాప్ 3 మెంబర్స్ని ఫస్ట్ సిస్టమ్ బయటికి తీసుకుంటుంది. తీసుకొని ఆ ముగ్గురి దగ్గర ఉన్న టీఆర్ టోకెన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో కామన్ నెంబర్ని బయటికి తీస్తుంది. ఇప్పుడు ఈ ముగ్గురులో ఫ్రెండ్స్ కామన్ నెంబర్ ఏంటి? 1200, 1000, 700, 700. అవునా కాదా? సో ఎస్, చూసారా ఇక్కడ ఏ అనే పర్సన్ది 1200 ఉండే బట్ 700 అయిపోయింది, బి అనే పర్సన్ది 1000 ఉండే బట్ 700 అయిపోయింది, సి అనే పర్సన్ దగ్గర 700 ఉన్నాయి బట్ 700 తీసేసుకుంది. ఎందుకు? టాప్ 3లో కామన్ నెంబర్ ఏంటి అని అంటే సి అనే పర్సన్ దగ్గర ఉన్న 700 టీఆర్ టోకెన్స్. కాబట్టి ఫస్ట్ ఏ అనే పర్సన్ దగ్గర, బి అనే పర్సన్ దగ్గర 20,000 టీఆర్ టోకెన్స్ ఉన్న సిస్టమ్ అనేది అట్లా క్యాలిక్యులేషన్ చెయ్యదు. ఆ ముగ్గురిలో కామన్ నెంబర్ ఏంటో అది తీసుకుంటుంది. మొత్తం టీం నుంచి టాప్ 3 మెంబర్స్ని తీసుకుంటుంది. టాప్ 3 మెంబర్స్లో మళ్ళీ కామన్ నెంబర్ ఏంటి అంటే లీస్ట్ నెంబర్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కామన్ నెంబర్ తీసేసుకుంటుంది. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ దగ్గర 700, బి అనే పర్సన్ నుంచి 700, సి అనే పర్సన్ నుంచి 700. మరి డిఈఎఫ్జి ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మళ్ళీ సేమ్ అలానే ఉంటుంది. అలాగా మన ఓన్ రిఫరెన్స్లు ఎంతమంది అయినా ఉండని అదంతా కూడా మనకు 1:1 రేషియో ప్రకారం కౌంట్ అవుతుంది. సో ఇప్పుడు 4850 టీఆర్ల నుంచి మొత్తం టాప్ 3 నుంచి కామన్ నెంబర్ తీసిన తర్వాత మన దగ్గర ఉన్న టీఆర్ టోకెన్స్ ఎన్ని ఫ్రెండ్స్? ఇప్పుడు 4050 టీఆర్ టోకెన్స్. ఆఫ్టర్ 3 1:1 అంటే ఆ టాప్ 3లో తీసిన తర్వాత 1:1 రేషియో ప్రకారము మన డైరెక్ట్ రిఫరల్స్ అందరిది కూడా మనకు కౌంట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మినిమం 3 మెంబర్స్ అయితే కంపల్సరీ ఉండాలి, ఇంకెక్కువ మంది ఉంటే మంచిదే. సో ఈ విధంగా ఇప్పుడు మన డైరెక్ట్ రిఫరల్ నుంచి వచ్చిన టీఆర్ టోకెన్స్ ఎన్ని? 4050 టీఆర్ టోకెన్స్. సో ఇప్పుడు చూడండి మన దగ్గర ఎన్ని ఉన్నాయి? పర్సనల్ టీఆర్సీలు 15,345 అయినాయి, అంతే కదా ఫ్రెండ్స్? సెల్ఫ్ టీఆర్సీలు సెల్ఫ్ టీఆర్లో 15,345 అయినాయి. సో దాన్ని టీఆర్సీగా మార్చేస్తుంది. ఇంటూ 3గా కౌంట్ అయిపోయిన తర్వాత 5,115 ఉన్నప్పుడు టీఆర్ రూపంలోనే ఉంటుంది. అది ఎప్పుడైతే ఇంటూ 3 సెల్ఫ్గా 1:3 రేషియోకి సిస్టమ్ క్యాలిక్యులేషన్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా అది టీఆర్సీగా మారిపోతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న టీఆర్సీలు ఎన్ని పర్సనల్గా అని అంటే 15,345. టీమ్ డైరెక్ట్ రిఫరల్స్లో ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? మన దగ్గర 4,050 టీఆర్లు ఉండే, ఇప్పుడు అవి 4,050 టీఆర్సీలుగా మారిపోయినాయి అన్నమాట. సో పర్సనల్గా 15,345, టీమ్ నుంచి అంటే మన ఫస్ట్ లెవెల్ నుంచి 4,050. మరి సెకండ్ లెవెల్ నుంచి మనకు ఎలా కౌంట్ అవుతుంది? టీఆర్ ఫ్రమ్ సెకండ్ లెవెల్ రిఫరల్. సెకండ్ లెవెల్ నుంచి మనకి ఎలా కౌంట్ అవుతుంది సార్ అంటే రేషియో 2:1 రేషియో, అంటే 50% అన్నట్టు. 2 టీఆర్ టోకెన్లు కలిపితే 1 టీఆర్సీ, 10 టీఆర్సీలు కలిపితే 10 టీఆర్లు కలిపితే 5 టీఆర్సీలు. ఈ విధంగా మనకు 2:1 రేషియో ఆఫ్ అనమాట, 50% లెక్క. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది టోటల్గా మనకు యూ విల్ గెట్ 50% టీఆర్సీ ఫ్రమ్ ఆల్ యువర్ సెకండ్ లెవెల్ రిఫరల్. మీ సెకండ్ లెవెల్లో ఎంతమంది అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్, అది అందరి దగ్గర నుంచి మనకు 50% క్యాలిక్యులేషన్ అవుతుంది. ఎట్లా అవుతుంది? ఎగ్జాంపుల్ చూద్దామా? చూద్దాం. సో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్గా ఒక 7 మెంబర్స్ అనుకుందాం. ఓకేనా? 7 మెంబర్స్, ఈచ్ డైరెక్ట్ రిఫరల్ హ్యావింగ్ 3 డైరెక్ట్ రిఫరల్. అంటే మన ఓన్గా ఉన్న 7 మంది ఒక్కొక్కరు ముగ్గురిని రిఫర్ చేసుకున్నా కూడా మనకు ఎట్లా కౌంట్ అవుతుంది? ఇది ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఓకేనా? మీ టీంని మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. సో ఏ అనే పర్సన్ 3 రిఫర్ చేసుకున్నాడు, బి అనే పర్సన్ సి, డి, ఈ, ఎఫ్, జి, ఈ 7 ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని 3 మెంబర్స్ని రిఫర్ చేసుకున్నారు అనుకుందాం. ఓకేనా? ఒక్కొక్కరి దగ్గర 1000 టీఆర్సీలు ఉంటాయి, అంతే కదా ఫ్రెండ్స్? మొత్తం కలిపి ఎంత అయింది? 1000 మొత్తం 7 మంది ఇంటూ 1000 రూపాయలు 1000 కలుపుకుంటే 7,000 టీఆర్సీలు అయినాయి, అంతే కదా ఫ్రెండ్స్? ఈ 7,000 టీఆర్సీలో వీళ్ళంతా మనకు సెకండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి సెకండ్ లెవెల్ రేషియో ఏంటి? 2:1 రేషియో. కాబట్టి మనకు అందరి దగ్గర నుంచి 500 కౌంట్ అవుతుంది. అంటే 7,000 టీఆర్సీలు బై 2, సో 3,500 టీఆర్సీలుగా మనకు మారిపోతుంది. 7,000 టీఆర్లు బై 2 కౌంట్ చేసుకుంటే 2:1 రేషియో కాబట్టి మనకు 3,500 టీఆర్సీలుగా మారిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? రేషియో కంటే ముందు టీఆర్గా ఉంటుంది, రేషియో తర్వాత టీఆర్సీగా మారిపోతుంది. సో ఇప్పుడు మన దగ్గర టోటల్గా ఉన్న టీఆర్సీలు ఎన్నో చూద్దామా? పర్సనల్గా ఫ్రెండ్స్ 15,345 ఉన్నాయి నా దగ్గర అనుకుందాం. ఎగ్జాంపుల్ నేను 10th లెవెల్లో ఉన్నాను కాబట్టి. మరి ఫస్ట్ డైరెక్ట్ రిఫరల్ నుంచి మనకి ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ టీం నుంచి అని అంటే 4,050.
తర్వాత సెకండ్ వాళ్ళ లెవెల్స్ వాళ్ళు ఉన్నారు కదా, సెకండ్ లెవెల్ రిఫరల్ నుంచి 50% కౌంట్ కాబట్టి మొత్తం 3500 టీఆర్సీలు ఉన్నాయి. టోటల్ టీఆర్సీలు ఎన్ని అని అంటే 22,895 టీఆర్సీలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎట్లా కౌంట్ అవుతాయి, ఎట్లా క్యాలిక్యులేషన్ అవుతాయి సార్ అని అంటే, మన దగ్గర ఉండాల్సిన పెద్ద వెపన్ ఏంటి అని అంటే చెప్తాను మీకు. టీఆర్సీసీలు టీఆర్లు ఇప్పుడు టీఆర్సీగా మారిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు టీఆర్సీసీలుగా మారాలి అని అంటే మన దగ్గర ఉండాల్సిన అతిపెద్ద వెపన్ ఏంటి అని అంటే ఫోర్స్ కాయిన్. టోటల్ టీఆర్సీ బ్యాక్డ్ బై ఫోర్స్ కాయిన్. మీ దగ్గర 1,00,000 టీఆర్సీలు ఉన్నా ఒక్క ఫోర్స్ కాయిన్ లేకపోయినా వేస్టే. మీ దగ్గర 1,00,000 ఫోర్స్ కాయిన్లు ఉన్నా ఒక్క టీఆర్సీ లేకపోయినా కూడా వేస్టే. మీకు ఇక్కడ ఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా సంపాదించుకునే అవకాశం లేనట్టే. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఎలా సంపాదించుకోవచ్చు అని అనుకుంటే, ఎగ్జాంపుల్ టోటల్ టీఆర్సీలు ఇప్పుడు మన దగ్గర అంటే మన పర్సనల్గా ఉన్న 15,000 సంథింగ్ 395 చేంజ్, ఫస్ట్ లెవెల్లో ఉన్న 4,050, సెకండ్ లెవెల్లో ఉన్న 3,500. ఇది మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మన దగ్గర ఉన్న టోటల్ టీఆర్సీలు ఎన్ని ఫ్రెండ్స్? 22,895 టీఆర్సీలు ఉన్నాయి. ఓకేనా? ఈ టీఆర్సీసీలుగా మారాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఫోర్స్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఈ క్యాలిక్యులేషన్లో నా దగ్గర ఎగ్జాంపుల్ 15,000 ఫోర్స్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నా దగ్గర 15,000 ఫోర్స్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్. ఓకే. టోటల్ టీఆర్సీలో 22,895 అయితే నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ రెండిటిలో ఫ్రెండ్స్ కామన్ నెంబర్ ఏంటి? 22,895లో 15,000లో కామన్ నెంబర్ ఏంటి? ఇంత ముందుకు మన డైరెక్ట్ రిఫరల్స్లో ఒక పర్సన్ దగ్గర 200 టీఆర్ టోకెన్స్ ఉన్నాయి, ఒక పర్సన్ దగ్గర 1000 ఉన్నాయి, ఒక పర్సన్ దగ్గర 700 ఉన్నాయి. దాంట్లో సిస్టమ్ ఏం తీసుకుంది, ఏం క్యాలిక్యులేషన్ చేసిందంటే 700 వేసింది కదా. అంటే ఆ మూడిట్లో కామన్ నెంబర్ 700 కాబట్టి. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ నెంబర్ ఏంటి అని అంటే 15,000 కాబట్టి 15,000 టీఆర్సీసీలుగా మారిపోతాయి. టోటల్ టీఆర్సీసీలు 15,000గా మారిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు అని అంటే మన దగ్గర 22,895 టీఆర్సీలు ఉన్నా మన దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ 15,000 కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 30,000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఈ 30,000లో 22,895లో కామన్ నెంబర్ ఏంటి? 22,895 కాబట్టి 22,895నే టీఆర్సీసీగా సిస్టమ్ ఆటోమేటిక్గా మార్చేస్తుంది అనమాట, చేసేస్తుంది క్యాలిక్యులేషన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ టీఆర్సీసీలు 15,000 టీఆర్సీసీలు. టోటల్ టీఆర్సీసీలు ఎన్ని ఫ్రెండ్స్? 15,000 టీఆర్సీసీలు కదా. ఇప్పుడు ఈ టీఆర్సీసీల ద్వారా మనకు ఎట్లా వస్తాయి కాయిన్స్ అని అనుకుంటే, యువర్ రివార్డ్ విల్ బి ఫోర్స్ కాయిన్ అగైనెస్ట్ టీఆర్సీసీ. సో అసలు టీఆర్లను మనకు నిజంగా టీఆర్సీసీల ద్వారా మనకు కాయిన్లు ఫ్రీగా ఇస్తారా సార్ అంటే డెఫినెట్గా ఇస్తారు ఫ్రెండ్స్, డెఫినెట్గా ఇస్తారు. యూనిటీవర్స్ అనే ప్రాజెక్టులో ఆ పీడిఎఫ్ కనుక మీరు చెక్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, చూడండి అఫీషియల్గా వచ్చిన పీడిఎఫే కదా ఇది. దీంట్లో టోటల్ 100% కాయిన్స్లో 80% కాయిన్స్ని మార్కెటింగ్లోకి, అంటే ఇప్పుడు మనం ఏవైతే కాయిన్స్ పర్చేజ్ చేస్తున్నామో 4,96,00,000 కాయిన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎక్సెట్రా ఆ 4,96,00,000 ఇవన్నీ కాయిన్స్ అన్నీ కూడా 80% మార్కెటింగే, 46 కోట్ల కాయిన్స్ అన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత 5% చూసారు ఇక్కడ టీఆర్ ఇండెక్స్. నేను అప్పటి నుంచి చెప్తున్న సబ్జెక్ట్లో ఉన్న టీఆర్ఏ ఈ టీఆర్ రేటింగ్ టోకెన్ అన్నమాట. 8% ఏమో లిక్విడిటీ లిస్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్? 4% ఏమో మెటా డెవలప్మెంట్ అండ్ ఇన్సెంటివ్స్కి, 2% ఏమో టీమ్కి, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి, 1% ఏమో అదర్ సోర్సెస్కి, అదర్కి. సో ఇక్కడ 5% టీఆర్ ఇండెక్స్. ఎంత ఫ్రెండ్స్ 5% అంటే? టోటల్గా 58 కోట్లు కదా ఫ్రెండ్స్. కౌంట్ చేసుకోండి ఒకసారి, అందరూ క్యాల్స్ ఓపెన్ చేసుకొని ఒక నిమిషం. 5% కౌంట్ చేసుకుంటే ఫ్రెండ్స్ దగ్గర 2,90,00,000 మెటాఫోర్స్ కాయిన్స్ని మన కమ్యూనిటీకి ఫ్రీగా పంచిపెట్టడానికి లాడో గారు తీసుకున్న బెస్ట్ ఆప్షన్, బెస్ట్ నిర్ణయం, బెస్ట్ సహాయం ఏంటి అని అంటే టీఆర్ టోకెన్స్. టీఆర్ టోకెన్స్ కొనండి సార్, టీఆర్ స్లాట్లు అప్గ్రేడ్ చేసుకోండి సార్ అని అంటే ఎంతసేపు అప్లైన్కి పేమెంట్ వెళ్తుందని ఆలోచిస్తున్నారు తప్ప ఫోర్స్ కాయిన్స్ని ఫ్రీగా సంపాదించుకోవచ్చు. మనం పెట్టే 10 రూపాయల పెట్టుబడికి రేపు ₹1,00,000 ప్రాఫిట్ వస్తుందన్నా కూడా చాలామందికి అర్థం కాకుండా ఉన్న కొంతమంది లీడర్స్ ఉన్నారండి. అటువంటి మహానుభావులు ఎవరో కానీ ఇది వాళ్ళకే, తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. టీఆర్ టోకెన్స్ మెటాఫోర్స్ కాయిన్స్ అని ఫ్రీగా సంపాదించుకోవచ్చండి.
ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ 5% టీఆర్లో 2,90,00,000 టీఆర్ టోకెన్స్ని మెటాఫోర్స్ కాయిన్స్ని టీఆర్ టోకెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అవ్వడమే గగనం అనుకున్నా. ఆ రోజు యూనిటివర్స్ స్టార్ట్ అయినప్పుడు నరేష్ సార్ కావచ్చు, నరేందర్ సార్ కావచ్చు, సంతోష్ సార్ కావచ్చు, నేను కావచ్చు ఏమనుకున్నామంటే ఫస్ట్ బిగ్ బ్లాక్లోనే 23,40,00,000 కాయిన్స్ ఉన్నాయి, ఇవి అయిపోయినప్పుడు చూద్దాం అనుకున్నాం. అప్పుడు తెలియదు టీఆర్ యొక్క బెనిఫిట్ ఏంటో. ఓకేనా ఫ్రెండ్స్, అప్డేట్ కూడా అప్పుడు మాకు తెలియదు. సో $0.25 అయితే చాలా, అంటే 0.5 అయితే చాలా ఎక్కువ అనుకున్నాం. సో 0.25తో ఆ రోజు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మన ప్రైస్ అనేది. కంటిన్యూ అవుతూ ఫస్ట్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్క బిగ్ బ్లాక్లో మళ్ళీ 10 మైనర్ బ్లాక్స్, అంతే కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క బిగ్ బ్లాక్లో 10 మైనర్ బ్లాక్స్. ఫస్ట్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది. రేటు 0.25 నుంచి 27, 28, 30, 32, 38, 40, 45, 47, 49, 50, 0.50 అయిపోయింది. అంటే $0.5 అంటే $1/2 అయిపోయింది మన కాయిన్ ప్రైస్ అనేది. సరే, $1/2 అయింది, మనం పెట్టి కొనుక్కున్న కాయిన్స్ డబల్ రేట్ అయిందని చెప్పేసి మురిసిపోయినాం. సరే, నో ప్రాబ్లంలే, సెకండ్ బిగ్ బ్లాక్ కూడా దాటిపోతుందా, 11 కోట్ల కాయిన్స్ ఉన్నాయి కదా, 11,70,00,000 కాయిన్స్ ఉన్నాయి, అయిపోయినప్పుడు చూసుకుందాం అనుకున్నాం. సెకండ్ బిగ్ బ్లాక్లో మళ్ళీ 10 మైనర్ బ్లాక్స్, అది కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. 0.50 నుంచి 0.53, 57, 59, తర్వాత 60, 64, 7, 8, 9, $1 అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తూ ఉండగానే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మీకు తెలుసు. తర్వాత థర్డ్ బిగ్ బ్లాక్ కూడా అయిపోతుందా అనుకున్నాం. థర్డ్ బిగ్ బ్లాక్లో ఉన్న కాయిన్స్ ఎన్ని ఫ్రెండ్స్, 58 లక్షల కాయిన్లే. 5,85,85,14,250 కాయిన్సే. 5 కోట్ల కాయిన్సే కదలే, అయిపోతుందేమోలే, చూద్దాంలే అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే రేటు పెరిగింది కాబట్టి కొనేవాళ్ళు ఉంటారా ఉండరా అనుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ థర్డ్ బిగ్ బ్లాక్లో మళ్ళీ 10 మైనర్ బ్లాక్స్, అది కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. $1 నుంచి 1.2, 1.4, 1.7, 1.9, $2 కూడా కంప్లీట్ అయిపోయింది. $2 కూడా కంప్లీట్ అయిపోయింది కదా, సరేలే అని చెప్పేసి ఫోర్త్ బిగ్ బ్లాక్లోకి వచ్చేసినాం. ఫోర్త్ బిగ్ బ్లాక్లో ఇప్పుడు మళ్ళీ 10 మైనర్ బ్లాక్స్, దాంట్లో ఆల్రెడీ 2-3 అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు మన కాయిన్ ప్రైస్ చూసారా ఫ్రెండ్స్, $2.6, $2.6. ఇంకొక $1.4 అయితే ఎంత ఫ్రెండ్స్, మన కాయిన్ ప్రైస్ అనేది $4కి వెళ్ళిపోతున్నాము. దట్స్ వై అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. $4 అయ్యే వరకు కాయిన్ ఇంకా మల్టీ మైనింగ్లోనే ఉంటుందా, లేకపోతే అప్పటికే మన కాయిన్ మార్కెట్లోకి వచ్చేస్తుందా అనే విషయం ఇంకా సస్పెన్సే, తెలియదు కాబట్టి చెప్పలేదు కాబట్టి లాడో గారు మనకు తెలియదు కాబట్టి. కాకపోతే గెట్ రెడీ, చెప్పలేం ఫ్రెండ్స్, ఎప్పుడు కంప్లీట్ అయిపోద్దో తెలియదు, ఎవరికి మూడు వస్తుందో తెలియదు, ఎవరు ఎట్లా పర్చేజ్ చేస్తారో తెలియదు. లాస్ట్ మూమెంట్లో మాత్రం బీభత్సంగా భయంకరంగా పర్చేజ్ చేస్తారు. రోజుకు 4 లక్షలు 5 లక్షల కాయిన్లు పోతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, వాట్సాప్లో రెగ్యులర్గా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మెసేజ్లు పెడుతూనే ఉన్నాం, అందరు చూస్తున్నారు. కానీ ఫైనల్ డే మాత్రం 15 లక్షలు 20 లక్షల కాయిన్లు పోతాయి ఫ్రెండ్స్. అంటే అంత డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎందుకనంటే లిమిటెడ్ సప్లై, 46 కోట్ల కాయిన్స్ మాత్రమే ఫ్రెండ్స్ సప్లై. కేవలం 2,50,000 మంది దగ్గర మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్ని కోట్ల కాయిన్స్. 90% కాయిన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు ఒక వీడియో చేస్తాం మార్నింగ్, 90.01% అయిపోయినాయి కాయిన్స్. జస్ట్ ఒక 8-9% మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. అది కనుక అయిపోయింది అనుకోండి, మన కాయిన్ ప్రైస్ అనేది ఎక్కడో ఉంటుంది. కాకపోతే అంత ప్రైస్ వరకు మార్కెట్లోకి లాంచ్ అవ్వకుండా అయితే ఉండదు. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. సో ఫోర్త్ కూడా కంప్లీట్ అయింది అనుకోండి, $4కి వెళ్ళిపోతాము. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంత ప్రైస్ ఉన్న కాయిన్ని ఇప్పుడు పర్చేస్ చేయాలంటే మనందరికీ తెలిసిన విషయమే, యూనిటివర్స్లో ఫుల్ టైర్ పర్చేస్ చేయాలి. ఇప్పుడు మొన్నటి వరకు ఒక టైర్ కొన్నా 2 టైర్లు కొనుక్కున్నా అడిషనల్ కాయిన్స్ మనం ఎన్ని లక్షలైనా పెట్టి కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా అదృష్టవంతులు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు అడిషనల్ కాయిన్స్ కొనుక్కునే సిస్టాన్ని తీసేశాడు కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. చాలామంది కాయిన్స్ కొనుక్కోవట్లేదు, టైర్లు మాత్రమే పర్చేజ్ చేసుకొని నెట్వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. మరి అటువంటి వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ ఇక్కడ టీఆర్ టోకెన్స్ అని మొత్తుకునేది. అందు గురించే లాడో గారు టీఆర్ టోకెన్స్ తీసుకొచ్చాడు అనమాట. సో టోటల్ టీఆర్సీసీలు ఇప్పుడు మన దగ్గర 15,000 అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 5:1 రేషియో అంటే 5 టీఆర్సీసీలకు ఒక్క ఫోర్స్ కాయిన్ వచ్చిన, 5 టీఆర్సీసీలకు ఒక్క ఫోర్స్ కాయిన్ వచ్చిన మనకు వచ్చే కాయిన్లు ఎన్నో ఒక్కసారి మనం చూసుకుందాం ఫ్రెండ్స్. 3,000 ఫోర్స్ కాయిన్స్ 5:1 రేషియో ప్రకారం వేసుకున్న టీఆర్సీసీలో 3,000 ఫోర్స్ కాయిన్స్ మనకు రావడం జరుగుతుంది ఫ్రీగా ఫ్రెండ్స్. ఫ్రీగా అంటే ఫ్రీగా, మీ దగ్గర టీఆర్సీసీలు ఉంటే దానికి ఈక్వల్గా ఫోర్స్ కాయిన్లు ఉంటే, ఇది వాళ్ళ కోసమే ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే. మరి 3,000 కాయిన్స్ నాకు వచ్చినాయి కదా సార్ అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కాయిన్ ప్రైజు $16 అనుకుందాం.
మార్కెట్లోకి లాంచ్ అయ్యే టైంకే చెప్తున్న ఎగ్జాంపుల్, ఇంకా 1 మంత్కో 2 మంత్స్కో 3 మంత్స్కో $16 మన కాయిన్ ప్రైస్ కనుక అయినట్లయితే మనకు వచ్చిన బెనిఫిట్ ఎంత ఫ్రెండ్స్? $48,000. $48,000 ఇంటూ ఒక 94 రూపీస్ వేసుకోండి ఫ్రెండ్స్. 45,12,000 రూపాయలు మనకు వచ్చిన ప్రాఫిట్. ఒక్కసారి మీరే దయచేసి ఆలోచించండి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు మనకు. మనం టీఆర్ టోకెన్ సంపాదించుకోవడానికి క్లాసిక్లో పెట్టిన పెట్టుబడి ఎంత, మన కాయిన్ల ద్వారా మనకు వచ్చిన రిటర్న్స్ ఎంత. సింపుల్ ఫ్రెండ్స్ క్యాలిక్యులేషన్ ఇది. ఈ క్యాలిక్యులేషన్ కనుక లీడర్స్కి అర్థమైనట్లయితే ఈ పార్టికల్లో అందరూ 9th, 10th, 11th, 12th ఉండాల్సిన వాళ్ళే. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫర్ ఎగ్జాంపుల్ $16 కాలేదనుకుందాం సార్, ఓవర్ అనుకుందాం. $8 వేసుకోండి. కనీసం $8 వేసుకున్నా కూడా మనకు వచ్చిన 3,000 కాయిన్లకు ఇంటూ $8 వేసుకుంటే $24,000 ఫ్రెండ్స్ మనకు వచ్చినట్లే. అప్రాక్సిమేట్లీ మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 23 లక్షలు. 23 లక్షలు ఫ్రెండ్స్, 23 లక్షలు మనకు వచ్చినట్టే కదా. పోనీ ఇంకా లీజ్ చేసుకుందాం సార్, $4 ఇంతకుముందు చెప్పినట్టు 3,000 కాయిన్లు ఇంటూ $4 కౌంట్ చేసుకుంటే ఫ్రెండ్స్ $12,000 అవుతుంది. దగ్గర అప్రాక్సిమేట్లీ కౌంట్ చేసుకుంటే 12 లక్షలు, 11.5 లక్షలు అనుకోండి ఎగ్జాంపుల్. మనం పెట్టిన పెట్టుబడి ఎంత స్లాట్లకి, ప్లస్ మనకు వచ్చిన టీఆర్లు ఎంత, కన్వర్ట్ అయిన టీఆర్సీసీలు ఎంత, దాని ద్వారా మనకు వచ్చిన మెటాఫోర్స్ కాయిన్ల సంఖ్య ఎంత, దాని వాల్యూ ఎంత. ఒక్కసారి ఇది క్యాలిక్యులేషన్ కనుక మీకు అర్థమైతే మీరు ఆగరు. ఓకేనా ఫ్రెండ్స్? సో సరే, నో ప్రాబ్లం. 5:1 రేషియో కాదు సార్, ఓవర్ అనుకుందాం. చాలామంది ఉన్నారు, సరే మనకు తక్కువ రావచ్చేమో అనుకుందాం. ఓకేనా? ఎందుకంటే టీఆర్సీసీలు చాలా మంది దగ్గర ఉంటాయి సార్ అని అనుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర చెప్పిన కదా 1,00,000 టీఆర్సీసీ టోకెన్స్ ఉన్న ఫోర్స్ కాయిన్ లేకపోతే బిస్కెటే. 18 లక్షల మెటాఫోర్స్ కమ్యూనిటీలో 2,50,000 మంది దగ్గర మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫోర్స్ కాయిన్స్. ఈ లాజిక్ మీరు మర్చిపోవద్దు. 17 లక్షల మంది దగ్గర టీఆర్ టోకెన్స్ ఉన్నా వేస్తే. ఎందుకు? మెటాఫోర్స్ కాయిన్లు ఉన్న వాళ్ళకు మాత్రమే టీఆర్సీసీలుగా మారుతాయి టీఆర్ టోకెన్స్. 2,50,000 మంది దగ్గర మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ కాయిన్స్. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పోనీ ఆ 2,50,000 మంది ఎవరైతే ఉన్నారో ఫోర్స్ కాయిన్స్ కలిగి ఉన్న వాళ్ళు, అందరి దగ్గర టీఆర్సీసీలు ఉన్నాయనుకుంటారా మీరు? అందరి దగ్గర టీఆర్లు ఉన్నాయనుకుంటారా మీరు? ఈ 2,50,000 మందిలో చాలా మంది కాయిన్లు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చి పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళని తీసేస్తే ఎట్లా? అవునా కాదా? నెక్స్ట్ సెకండ్ కేటగిరీ, క్లాసిక్లో ఒక టైరో 2 మన క్లాసిక్లో 1 స్లాటో 2 స్లాట్లో 3 స్లాట్లో 4 స్లాట్లో కొట్టుకొని యూనివర్స్లో వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఫోర్స్ కాయిన్స్ లేకుండా. ఓన్లీ టైర్ల మీద మాత్రమే కష్టపడి పని చేసుకుంటూ నెట్వర్క్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కాయిన్ ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత నేను కొనుక్కుంటా, నేను అప్పటిదాకా కొనుక్కోను, అప్పుడు ఏ రేటు ఉన్నా కొనుక్కుంటా, నాకు మాత్రం నెట్వర్క్ కావాలి, టీం కావాలి అనుకొని ఓన్లీ టైర్లు మాత్రమే, కాయిన్ సెట్ కొనుక్కోకుండా టైర్లు మాత్రమే కొనుక్కొని వర్క్ చేసుకుంటున్న వాళ్ళు లేరా? మరి వాళ్ళని కూడా తీసేయాలి కదా ఫ్రెండ్స్. పోనీ సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ తీసుకోండి. టీఆర్లకు మెటాఫోర్స్ కాయిన్లు ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? లేరు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నరేందర్ సారే ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నేను నా సెల్ఫ్గానే దగ్గర నాకు 15,000-16,000 టీఆర్లు ఉన్నాయి నా సెల్ఫ్గా. నా ఫస్ట్ లెవెల్ కౌంట్ చేసుకుంటే మస్తుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నా ఫస్ట్ లెవెల్లో కౌంట్ చేసుకుంటే దగ్గర ఒక 40,000-50,000 టీఆర్లు ఈజీగా వస్తాయి. సెకండ్ లెవెల్ ఫ్రెండ్స్, సెకండ్ లెవెల్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. 1,00,000 టీఆర్లు నాకు ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1,00,000 టీఆర్లు నాకున్న టీం ప్రకారం నేను ఈజీగా తీసుకుంటా. కానీ నా దగ్గర మరి 1,00,000 మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్నాయా? 1,00,000 టీఆర్లు ఉన్నాయి కానీ నా దగ్గర ఉన్న కాయిన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 18,000 కాయిన్సే ఉన్నాయి. ఒక 20,000 అనుకో ఫ్రెండ్స్. మరి మిగతా 80,000 టీఆర్లు ఏమైనట్టు? మరి బిస్కెటే కదా, ఇక గాలిలో కలిసిపోయినట్టే కదా, అంతే, వేస్ట్ అయినట్టే కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మరి చాలా మంది ఉంటారు. కాబట్టి మనం 5:1 రేషియో వేసుకుంటున్నాం. సరే పోనీ ఇంకా లీస్ట్ ప్రైస్ వేసుకున్నా 10:1 రేషియో వేసుకుందాం ఫ్రెండ్స్. అంటే 10 టీఆర్సీసీలకు ఒకటే కాయిన్, 10 టీఆర్సీసీలకు ఒక్కటే కాయిన్ వేసుకున్నా కూడా. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్. 10:1 రేషియో వేసుకున్నా కూడా, లీస్ట్ వేసుకున్నా కూడా మనకు 1,500 మెటాఫోర్స్ కాయిన్లు వస్తాయి ఫ్రెండ్స్. 1,500 మెటాఫోర్స్ కాయిన్స్. ఇప్పుడు 200 మెటాఫోర్స్ కాయిన్లు కొనాలంటేనే ఒక్కొక్కరి కింద మీద పడుతున్నారు. ఎందుకు? టైర్ కొంటేనే కాయిన్ వస్తుంది కాబట్టి.
సో మరి 1500 మెటాఫోర్స్ కాయిన్స్ $16 వేసుకుంటే సేమ్ ఫ్రెండ్స్, 1500 కాయిన్లు ఇంటూ $16 వేసుకున్నా కూడా $24,000 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సరే పోనీ $8 వేసుకోండి. 1500 కాయిన్లు ఇంటూ $8 వేసుకోండి ఫ్రెండ్స్, $12,000 అవుతుంది. అవునా కాదా? ఇంటూ 94 కౌంట్ చేసుకున్నా కూడా దగ్గర దగ్గర సేమ్ 11 లక్షలు వచ్చినట్టే కదా మనకి ఈజీగా. 1500 కాయిన్లు ఇంటూ $4 $6,000 ఫ్రెండ్స్. మనం పెట్టింది ఎంత కాయిన్ల కోసం? 6,000. ఎంత అంత కూడా కాదు ఫ్రెండ్స్, బట్ మనకు $6,000 మనకు ఫ్రీగా వచ్చినట్టే కదా సార్. ఒకప్పుడు మీకు చిన్న లాజిక్ చెప్తాను. 2008లో బిట్ కాయిన్ వచ్చినప్పుడు బిట్ కాయినే కదా, దాన్ని ఎవడు కొనుక్కుంటాడు, రూపాయి $2 ఉంది, అది ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నా దగ్గర ఒక్క బిట్ కాయిన్ ఉన్నా చాలు అని బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేపు ఫ్యూచర్ ఫోర్స్ కాయిన్ వాల్యూ కూడా అంతే. ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? దీనికి కమ్యూనిటీ లేదా ఫ్రెండ్స్? బిట్ కాయిన్ పుట్టినప్పుడు, దాన్ని క్రియేట్ చేసినప్పుడు దాన్ని కొనుక్కునే వాళ్ళు లేరు ఫ్రెండ్స్. అది మార్కెట్లోకి ప్రమోట్ అవ్వడానికి ఆల్మోస్ట్ టేక్స్ 4 to 5 years, 4-5 ఏళ్ళు పట్టింది. అవునా కాదా? దాని గురించి అవగాహన పెరిగి దాన్ని కొనుక్కొని దాన్ని హోల్డ్లో పెట్టుకోవడానికి, దాని హ్యాల్వింగ్ అంటే ఏంటి, దాని కథ ఏంది, వెబ్3 అంటే ఏంది, బ్లాక్ చైన్ అంటే ఏంది మొత్తం తెలుసుకోవాలంటేనే ప్రపంచానికి 4-5 ఏళ్ళు పట్టింది. అది కూడా ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి, మన ఇండియా వాళ్ళకి కాదు. మరి ఆల్రెడీ మెటాఫోర్స్లో 18 లక్షల కమ్యూనిటీ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి కాయిన్ ఈజీగా పెరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు అన్నీ కూడా మెటాఫోర్స్ కాయిన్స్ తోటే కదా. టాక్టైల్ గూడ్స్ కానీ, బూస్టర్ కానీ, ఇంకా మెటావర్స్ ప్రాజెక్టులు కానీ, టాక్టైల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ కానీ అన్నీ కూడా మెటాఫోర్స్ కాయిన్తో అని చెప్పేసి లాడర్ గారు చెప్పడం జరిగింది అఫీషియల్గా ఆల్రెడీ. ఇంకా టెన్షన్ ఎందుకు మనకు? 100కి 1000 పెరగడానికి అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది క్యాల్కులేషన్ చేసుకోండి. ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, నేను చెప్పే మాట కాదు ఫ్రెండ్స్, ఇది లాడర్ గారు చెప్పే మాటనే. పీడిఎఫ్ మనం తయారు చేసుకుంది కావచ్చు, కానీ ప్రతీది కూడా వైట్ పేపర్లో ఉంది. ప్రతీది కూడా మనకు అర్థమవుతుంది ప్రాజెక్ట్ ఎంత దమ్ముందో ప్రాజెక్ట్లో. బై మోర్ స్లాట్స్ అండ్ బై మోర్ కాయిన్స్. మీ దగ్గర కాయిన్స్ తక్కువ ఉన్నాయా, టీఆర్ ఎక్కువ ఉన్నాయా, కాయిన్స్ పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర టీఆర్ తక్కువ ఉన్నాయా, కాయిన్స్ ఎక్కువ ఉన్నాయా, స్లాట్లు కొనడానికి ప్రయత్నం చేయండి. అప్ లైన్కి పైసలు పోతాయి కదా, క్రాస్ లైన్కి పైసలు పోతాయి కదా, డౌన్ లైన్కి పైసలు పోతాయి కదా, ఈ బుద్ధి మానేసేయండి సార్. ఓకేనా? ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించుకోవాలి, తర్వాత పక్కన గురించి ఆలోచించాలి. కాబట్టి ఇది మన ఇండివిజువల్ బిజినెస్, ఇండివిజువాలిటీ బిజినెస్. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మ్యాక్సిమం స్లాట్లు పర్చేజ్ చేసుకోండి, కాయిన్స్ పర్చేజ్ చేసుకోండి. రెండింటిని మ్యాక్సిమం ఈక్వల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా సెల్ఫ్ కావట్లేదా, టీం చేసుకోండి. టీం ద్వారా వచ్చే డబ్బులతో స్లాట్లు పర్చేజ్ చేసుకోండి, టీం ద్వారా వచ్చే డబ్బులతోటి మెటాఫోర్స్ కాయిన్స్ పర్చేజ్ చేసుకోండి. ఎవరొద్దన్నారు? మన సెల్ఫ్గా మనం అప్పులు చేసి పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఎవరైనా ఇక్కడ? ఎవరు చెప్పట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మల్టీ మైనింగ్ క్లోజింగ్ వెరీ సూన్. ఈరోజే మనకు అప్డేట్ రావడం జరిగింది. యూట్యూబ్లో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది వచ్చిన వెంటనే ఫ్రెండ్స్. జస్ట్ మార్నింగే వచ్చింది మెసేజ్, అది కూడా గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎప్పుడు అయిపోతుందో తెలియదు. లాడర్ గారు అసలు డేటా చెప్పాడు ఫ్రెండ్స్, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. మనకు అడిషనల్ కాయిన్స్ ఆప్షన్ చెప్పి చేసిండా మనకు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది లాడో గారి గురించి. నాకైతే ఒక్కొక్కసారి నరేంద్ర మోడీ గారి గుర్తుకొస్తారు. 2000 రూపీస్ నోటు మనకు చెప్పకుండా బ్యాన్ చేసిండు రాత్రికి రాత్రే, బ్లాక్ మనీని అంతరించడానికి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు అది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. లాడో గారు కూడా ఒక్కొక్కసారి అట్లా చేస్తాడని చెప్పేసి. అడిషనల్ కాయిన్స్ చెప్పకుండా ఫ్రెండ్స్, నైటే అసలు అది ఎప్పుడైందో కూడా తెలియదు మనకు. నైట్ అయిందా పగలైందా మనం చూసుకోవడానికి 5 minutes ముందైందా విషయం కూడా తెలియదు నాకైతే. నా టీంలో ఒక పర్సన్ 5 lakhs పెట్టి కాయిన్స్ పర్చేజ్ చేసిండంట. చేసిన ఒక 10 minutes 15 minutesకే మళ్ళీ అది అడిషనల్ పర్చేస్ కాయిన్స్ క్లోజ్ అయిపోయింది. ఎంత అదృష్టవంతుడు ఆ పర్సన్. అవునా కదా ఫ్రెండ్స్? ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆ పర్సన్. సో మల్టీ మైనింగ్ అనేది, అంటే కాయిన్స్ మల్టీ మైనింగ్ అనేది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్ గెట్ రెడీ. దయచేసి కాయిన్స్ లేని వాళ్ళు కాయిన్స్ పర్చేజ్ చేసుకోండి. కాయిన్స్ ఒక ఎసెట్ మాత్రమే ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కాయిన్స్, ఇక్కడ ఓన్లీ కాయిన్సే బిజినెస్ కాదు. ఇక్కడ కాయిన్ అనేది ఫ్రెండ్స్ జస్ట్ 11 నెలలైంది వచ్చి, అంటే ఈ 24th వస్తే 1 year అంతే, జస్ట్ 1 year బేబీ. కానీ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ పుట్టి 2 years సార్. క్లాసిక్ అనే ప్రాజెక్ట్ వచ్చి 2 years అవుతుంది. ఎన్ఎఫ్టీ అనే ప్రాజెక్ట్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది కదా. అప్పుడు కాయిన్స్ లేదు, మరి అప్పుడు జరగలేదా బిజినెస్? యూనిటీవర్స్ స్టార్ట్ అవ్వక ముందుకు మన కమ్యూనిటీ ఆల్మోస్ట్ 14 lakhs ఫ్రెండ్స్, 13 to 14 lakhs. యూనిటీవర్స్ వచ్చిన తర్వాత ఇంకో 4 lakhs పెరిగింది అంతే. అంటే ఇక్కడ కాయిన్ చూసి వచ్చారా ఫ్రెండ్స్, నెట్వర్క్ చూసి వచ్చారా, ప్రాజెక్ట్లో ఉన్న దమ్ము చూసి వచ్చారా? అర్థం చేసుకోండి మీరే.
ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మల్టీ మైనింగ్ త్వరగా ఎప్పుడైపోతుందో తెలియదు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్లాట్లు పర్చేజ్ చేసుకోండి, టీఆర్ సంపాదించుకోండి, కాయిన్స్ని కూడా ఎర్న్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. వీఆర్ విత్ యూ. జై మెటాఫోర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే హోస్ట్ ఉన్నవారు దయచేసి క్లారిఫై చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి సార్. అద్భుతంగా టిఆర్ టోకెన్స్ మన వర్క్ షాప్ లో సెకండ్ డే టిఆర్ టోకెన్ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ జరిగింది. సూపర్. ఫ్రెండ్స్, ఎవరికైనా సూటిగా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అడిగే వాళ్ళు కూడా సూటిగా అడగాలి, దానికి సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎవరికి డౌట్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఒకేసారి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. అడిగిన డౌట్ రిపీట్ చేయొద్దు, టైం వేస్ట్ అవుతుంది. సో ఓకే, నరేందర్ సార్ మీకు ఇస్తున్నాను అన్మిట్. ఎస్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇక్కడ 2:1 రేషియో అని చెప్పి సార్ చెప్పారు సార్ సెకండ్ లెవెల్లో అన్ని. అలాగే ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్ లో 1:1 రేషియో అని చెప్పి ఇచ్చారు సార్. కానీ ఫైనల్ గా వచ్చేసరికి 5:1 అన్నారు సార్. అది ఒకటి చిన్న మిస్ అవుతుంది. అంటే మనకున్న ప్రజెంట్ కమ్యూనిటీలో యూనిటీ లో ఉన్న జనాలు తక్కువలోనే ఉన్నారు కదా. మనం తక్కువ అంటే తక్కువనే చెప్తున్నామా సార్, లేకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయని మన ఆలోచన సార్? అదొకటి చిన్న క్లారిటీ సార్. లేదు లేదు సార్. ఇప్పుడు రాకేష్ రెడ్డి సార్ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ లెవెల్ నుంచి మనకు టీం నుంచి ఎలా కౌంట్ అవుతుంది, 1:1 కౌంట్ అవుతుంది అనే విషయము టిఆర్ టోకెన్స్ కు సంబంధించి చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ లెవెల్లో మనకి ఎంత మంది ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 50% కౌంట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇది వేరు. సార్ మీరు మ్యూట్ లో పెట్టుకోండి, నేను చెప్పేస్తాను. ఇక మీ డౌట్ అర్థమైపోయింది నాకు. సో ఇది వేరు, 5:1 అనేది వేరు. 5:1 ఏంటి, టోటల్ గా టిఆర్సిసిలు వచ్చేసినాయి మన దగ్గరికి. మన దగ్గర 5 టిఆర్సిసిలు ఉంటే ఒక్క ఫోర్స్ కాయిన్ రావచ్చు, లేదా మన దగ్గర 10 టిఆర్సిసికి ఒక్క ఫోర్స్ కాయిన్ రావచ్చు అని ఒక అంచనా మాత్రమే ఇది. అది ఏది జరుగుతుందని మనం చెప్పలేం, ఎవరం కూడా చెప్పలేం. ఓకేనా సార్? కన్ఫ్యూజ్ కావద్దు. అది వేరు, ఇది వేరు. అదేమో మనకు ఎట్లా కౌంట్ అవుతుందని చెప్పడం జరిగింది, ఇక్కడనేమో ఎంత రావచ్చు అనేది ఒక అంచనా చెప్పడం జరిగింది, అంతే. ఓకేనా సార్? ఇది క్లియర్. నెక్స్ట్ ఎస్ఎస్వి తేజారావు సార్, మీకు అన్మిట్ ఇస్తున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, లాస్ట్ లో చిన్న పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన అడిగారు కానీ అదే క్వశ్చన్ నేను అడగట్లేదు. మనకి ఉన్న కమ్యూనికేట్ లో మన కాయిన్స్ కొన్నది 2,50,000 మెంబర్స్ కదా సార్. ఎస్ సార్. కానీ మనకి ఆల్రెడీ ఎక్స్ట్రా ఉన్న కాయిన్స్ కూడా 2,50,000 2 కోర్సే చెప్పారు సార్. అది 2 కోర్స్ ఎంతమందికి పంచడానికి మీరు అన్న ఇష్యూలో వస్తాయా రావా? అదే సార్, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కైన్ హోల్డర్స్ అందరి దగ్గర టిఆర్ టోకెన్స్ ఉండకపోవచ్చు. టిఆర్ టోకెన్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా ఫోర్స్ కైన్స్ ఉండకపోవచ్చు. ఈ క్యాల్కులేషన్ కి ఎంతమంది ఎలిజిబుల్ అవుతారో దాన్ని బట్టి ఉంటుంది. టోటల్ కైన్ హోల్డర్స్ 2,50,000 చిల్లర ఉన్నారు. కానీ ఇక్కడ మనకు టిఆర్ టోకెన్స్ ద్వారా వచ్చే ఫోర్స్ కైన్స్ 2,92,00,000 కైన్స్ ఉన్నాయి. సో ఈ సూత్రం ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి గ్యారెంటీగా వస్తాయి. కానీ ఎన్ని వస్తాయి అనేది చెప్పలేం. ఇది అదే సార్, నేను అనేది ఏంటంటే 2,50,000లో మనిషికి ఒక కాయిన్ కూడా 1.5 కాయిన్ కూడా వచ్చేటట్టుగా కనిపించలేదు. మీరు పప్పులో కాలేస్తున్నారు, మీకు అర్థం కాలేదు, సబ్జెక్ట్ అర్థం కాలేదు. యూట్యూబ్ లో మళ్ళీ వినండి, వన్స్ అగైన్ వినండి, మీకు అర్థమైపోద్ది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. ఓకే. నెక్స్ట్ నరేష్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మిట్ ఇచ్చాను, పోస్ట్ ఇచ్చాను. నరేష్ సార్ ఏమైనా మాట్లాడతారా? వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో అందరూ కూడా మెటాఫోర్స్ జర్నీ 7 days జర్నీలో భాగంగా ఈరోజు టిఆర్ టోకెన్ బిజినెస్ ఆపర్చునిటీ జరిగింది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు గివెన్ ద ప్రెజెంటేషన్
రాకేష్ సార్. ఇక మన బిజినెస్ ఆపర్చునిటీలో ఎవ్రీ టైం వస్తున్న ఫ్రీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఎఫ్సి ఉన్నాయో, చూడడానికి ఆ సందర్భంలో మనకు వాల్యుబుల్ కాదు అన్నట్లు ఉంటుంది. మేము లాస్ట్ టైం ఎస్ఎఫ్సి తీసుకున్నప్పుడు ఈరోజు రాయల్టీ పేమెంట్ తీసుకుంటున్నాం. అలాగే SFC2 ద్వారా ఇప్పుడు ఎనర్జీ ద్వారా కూడా కాయిన్స్ పర్చేజ్ చేయడం ద్వారా టైర్స్ పర్చేజ్ చేయడం ద్వారా ఎనర్జీ ద్వారా రాయల్టీ పేమెంట్ తీసుకుంటున్నాం. ఇలానే టిఆర్ టోకన్స్ కూడా ఒక పార్ట్ అండి. ఒక స్లాట్ కొన్నందుకు మనకు వచ్చే రిటర్న్ క్యాష్ బ్యాక్ టోకెన్ అనుకోవచ్చు. ఇక్కడ మీకు ప్లాన్ లో చెప్తున్నట్లుగా టిఆర్ టోకన్స్ అనేవి సిస్టమ్ క్లోజ్ అయ్యే సమయానికి ఎవరెవరు ఎంతవరకు స్లాట్స్ అప్గ్రేడ్ చేసుకుంటారనేది ఈ రోజు ఫైనల్ డిసిజన్ చేయలేము. ఈ రోజు 9th లో ఉన్న వ్యక్తి రేపొద్దున సిస్టమ్ క్లోజ్ అయ్యే సమయానికి 10th లో రావచ్చు కదా. ఆ రోజు ఆయన దగ్గర టిఆర్ టోకన్లు పెరుగుతాయి కదా, అప్లైన్కి టిఆర్సీలు పెరుగుతాయి కదా. కాబట్టి ఒక క్యాలిక్యులేషన్స్ ఎలా జరుగుతుందనే విషయాన్ని రాకేష్ సార్ ప్లాన్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది ఫైనల్ డే రోజు మీ దగ్గర ఎన్ని ఉన్నాయనేది అవుట్పుట్ ద్వారా వచ్చే క్యాలిక్యులేషన్ అన్నమాట. అదే విధంగా మనకు ఫైనల్ డే, ప్రతి ఒక్కరికి ఫైనల్ డే ఎన్ని టిఆర్సీలు ఉన్నాయనేది కన్క్లూజన్ చేసుకొని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఫైనల్ డే టిఆర్సీసీలు ఎన్ని ఉన్నాయనేది ఫైనల్ అవుతుంది. సో ఆ రోజు టిఆర్సీసీలు ఎన్ని ఉన్నాయనేది దాన్ని బట్టి మన దగ్గర ఉన్న 5% కాయిన్స్ కి చూడండి, 5% కాయిన్స్ ఏవైతే 2 crores కాయిన్స్ ఉన్నాయి కదా, దానికి డివైడెడ్ బై టిఆర్సీసీలు. 2 crores కాయిన్స్ పైన ఉన్నాయనుకోండి, దానికి డివైడ్ బై కింద వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 50/5 కొడతాం, అప్పుడు ఎంత వస్తుంది? 10 వస్తుంది. అలాగే పైన మాత్రం 2 crores కాయిన్స్ ఏదైతే 5% ఉంటుందో అది ఉంటుంది. కింద టిఆర్సీసీలు అది 20 లక్షలు అవుతాయా, అది 2 కోట్లు అవుతాయా, లేకపోతే 10 కోట్లు అవుతుందా? ఓకే, 10 కోట్లు అయిందనుకోండి, డివైడెడ్ బై కొడితే ఎంత అవుతుంది? 5 టిఆర్సీలకి ఒక కాయిన్ వస్తుంది. ఆ విధంగా ఆ రోజు ఫైనల్ కన్క్లూజన్ అవుతుంది అనమాట. సో ఇది బాగా గమనించుకోవాలి. ఓకే, సో ఇలాగే ఇక రానున్న రోజుల్లో ఆల్రెడీ మనకు ఒక మార్నింగ్ 9 o'clock ఒక మంచి మెసేజ్ కూడా వచ్చింది. వెరీ సూన్ మల్టీ మైనింగ్ క్లోజ్ అవబోతోంది. ఇన్నాళ్ళు మన నిరీక్షణ ఏదైతే కాయిన్ గురించి ఎప్పుడు వస్తుందా మార్కెట్, అలాగే కాయిన్ ప్రైస్ నుంచి మనం బెనిఫిట్ తీసుకునే విషయము. సో చాలా సార్లు మనం అనుకుంటున్నాం కాయిన్ ఓపెన్ మార్కెట్ లోకి వస్తే తొందరగా అమ్ముకుందాం అనుకుని గత 6 months నుంచి మాట్లాడుకున్న వ్యక్తులు 0.25 నుంచి 0.5 వస్తే కూడా సార్ 6 నెలలు వచ్చేస్తుంది కదా, 0.5 చాలు అనుకున్నారు. కానీ ఈ రోజు ఇంకొక 6 నెలలు వెయిట్ చేసినందుకు $2.5 అయింది. ఇలాగే హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎంత ఎక్కువగా లేట్ అయితే అంత ఎక్కువగా ఏ కాయిన్ అయినా కూడా, అంటే మీరు ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత కూడా చెప్తున్నాను నేను ఇక్కడ, ఓపెన్ మార్కెట్ లోకి ఇంకా చాలా రోజులు రాకున్నట్లు ఉండాలని నేను చెప్పడం లేదు. సో అది మల్టీ మైనింగ్ ప్రాసెస్ యాజ్ పర్ టెక్నికల్ డెవలప్మెంట్ ప్రకారంగా లాడో గారు ఏ టైంకి ఎలా కంప్లీట్ కావాలో ఆ వర్క్ ని కంప్లీట్ చేసుకుంటూ ఈ రోజు వెరీ సూన్ ఆ విషయం కంప్లీట్ అవడానికి వస్తుంది. సో నేను అడగడం ఏంటంటే, వచ్చిన తర్వాత కూడా ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత కూడా నా పర్సనల్ ఒపీనియన్, క్రిప్టోలో ఈవెన్ దో క్రిప్టో, గోల్డ్, కమోడిటీస్, బిట్ కాయిన్, ఎవ్రీథింగ్ ఎంత లేట్ గా పెట్టుకున్నట్ల దాని వాల్యూ అంత పెరుగుతుంది. సో జస్ట్ లైక్ భూమి మాదిరిగానే, గోల్డ్ మాదిరిగానే, షేర్స్ మాదిరిగానే అలా పెరుగుతూనే ఉంటుంది. సో మనకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా? లోయెస్ట్ ప్రైస్ లో కొనడం, హైయెస్ట్ ప్రైస్ లో అమ్మడం, దట్స్ క్వైట్ కామన్ అండి. అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో కొన్ని సందర్భాల్లో అలా చేయడం వల్ల లాస్ కూడా అవుతుంటారు. సో మనకు ముందుగా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అలా చేసుకోండి. లేదంటే కామ్ గా ఉన్నా కూడా, చాలా వరకు నేను ఎక్స్పీరియన్స్ ఒకటి చేశానండి. ట్రేడింగ్ లో డైలీ మనము 5% 3% తేడా వస్తుంది సార్, దాన్ని మార్చుకుంటూ చేసుకుంటూ పోదామంటే ఆఖరికి 2 ఏళ్ల తర్వాత చూస్తే కూడా ఆయన 2 లక్షలు సంపాదించింది 10 లక్షలే. ఊరికే ఏమీ పని చేయకపోయినా కూడా అదే కాయిన్ 2 లక్షలు ఉన్న కాయిన్ కూడా 10 లక్షలైంది. తేడా ఏముంది? ఆయన వర్క్ చేసి టెన్షన్లు పడి రోజు టైం వేస్ట్ చేసుకున్నాడు. కానీ ఈయన హాయిగా ఏం చేయకపోయినా కూడా ఆయనకు 10 లక్షల ప్రైజే వచ్చింది, కాయిన్ ప్రైజ్. సో అలా కూడా ఉంటుందండి. మహా అయితే మేబీ 8 lakhs కూడా కావచ్చు, అంతే, 2 లక్షలే తేడా. కానీ టైం పేషెన్స్ ఉంటుంది. సో ఇలా ట్రేడింగ్ లో కూడా అంత ఈజీ కాదు, అది అలా కూడా కాదు. సో మెయిన్ ఇక్కడ ఫోర్స్ కాయిన్ కూడా ఎంత వరకు మీరు పేషెన్స్ గా హోల్డ్ చేసుకుంటే రానున్న రోజుల్లో, ఈ రోజు జస్ట్ కాయిన్ ఇంకా 1 day లో కాబోతుంది. అంటే
10 రెట్లు మనం లాభం తీసుకున్నాం. మన డబ్బుతో పాటు 10 రెట్లు మనం లాభం తీసుకున్నాం. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో 1 ఇయర్ ఇంకొక 1 ఇయర్ వేస్తే మళ్ళీ 10 టైమ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పాలంటే లాస్ట్ ఇయర్ 1 lakh పెట్టిన వ్యక్తి 2 years లో 1 crore తీసుకున్నట్లండి. కరెక్టా? 0.25 నుంచి $25 అయిందంటే ఏంటి? 1 lakh వర్త్ ఆఫ్ కాయిన్స్ ఆ రోజు తీసుకున్న వ్యక్తి ఈ రోజు ₹1 కోటి డబ్బు సంపాదించినట్లు. ఎక్కడొస్తుందండి? ₹1 లక్ష డబ్బు పెడితే 2 ఏళ్లలో ₹1 కోటి. సో డైలీ పేమెంట్స్, వీక్లీ పేమెంట్స్ వీటిని క్యాలిక్యులేషన్ చేయడం కాదు. మనం ఎంతవరకు ప్రాపర్‌గా సేఫ్‌గా ఉన్నాం, ఎంతవరకు మనం ప్రాపర్‌గా ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని బాగా అనుభవం తెచ్చుకుంటే, పేషెన్సీగా ఉంటే ఎన్నో కాయిన్‌లలో ₹1,00,000 పెట్టి, ₹1,000 పెట్టి కూడా కోటీశ్వరులు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి క్రిప్టోలో ఆ ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి దానికి కూడా మనకు పేషెన్స్ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అఫోర్డబుల్ అమౌంట్. ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాం అనేది కాదు. ఎంత ప్రాపర్‌గా మైండ్ ఫ్రీగా ఉన్నాం. ఒక 2 years కాకపోతే ఇంకొక 2 yearsలో సంపాదిస్తాం. కానీ మించిన మన స్తోమతకు మించిన డబ్బు ఎక్కువ పెట్టడం వల్ల ఏమైపోతుందంటే మన దగ్గర ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినప్పుడు వచ్చే లాస్‌ని అదే క్రిప్టోలో మళ్ళీ మనము రావడానికి ప్రయత్నం చేస్తాం. అప్పటికి మనం బ్యాక్ ఎండ్‌లో ఉన్న నెగటివిటీస్‌ని నింపుకొని మనం క్రిప్టోలోనే అడుగుపెట్టాం. సో ఇది సార్ వాయిస్ రావట్లేదు. నరేష్ సార్ వాయిస్ రావట్లేదు. చాలా మంది చేసే మిస్టేక్ అన్నమాట. కోర్స్‌లో కూడా మీ జర్నీని మాత్రం లైఫ్ టైం ఇప్పుడు మేము చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ సార్ బయట కంప్లీట్ కరెక్ట్ క్లియర్‌గా వస్తుందా? ఇప్పుడు క్లియర్ సార్. అదర్ కోర్స్ లీడర్స్. ఇప్పుడు క్లియర్ సార్. ఓకే. నెట్ వస్తలేదు సార్. నరేష్ సార్ వాయిస్ లైఫ్ ఉంటుంది. అండ్ అదే ఇంత కాయిన్ ప్రైస్ పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ వస్తుంది. కట్ అవుతుంది సార్. వాయిస్ కట్ అవుతుంది. మీ వాయిస్ నాకు క్లారిటీగా వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ నేను బయట కూర్చున్నాను సార్. కట్ అవుతుంది సార్ మీ వాయిస్. Okay, మీరు I think మాట్లాడుతుంటే network లోప problem. అయిపోతుంది. ఓకే. సో అదర్ కోర్స్ లీడర్ కొద్దిగా ఒకసారి కన్ఫర్మేషన్ చేయండి. కట్ అవుతుంది సార్. ఫైన్ సార్, ఫైన్. ఓకే. నరేష్ ఇప్పుడు సార్ ఓకేనా? వాయిస్ కట్ అవుతుంది. మాట్లాడండి సార్. Yeah. మాట్లాడండి. సో 1 year కట్ అవుతుంది సార్. కట్ అవుతుంది సార్. మీ వాయిస్ మాట్లాడుతుంటే వాయిస్ రావట్లేదు సార్. పోతుంది. కాయిన్ ప్రైస్ ఇలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ అలాగే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ మొత్తానికి పోతుంది. అరే. ఓకే. బయట ఉన్నాను సార్. బయట రోడ్డు మీదనే ఉన్నాను. అదే. వాయిస్ రావట్లేదు సార్. నరేష్ సార్ వాయిస్ రావట్లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెట్వర్క్ అనేది దొబ్బినట్లుంది. సో మెటాఫోర్స్ జర్నీ అయితే ఓకే సార్. నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ వినపడట్లేదు. ఓకే సార్. ప్లీజ్ క్యారీ ఆన్ సార్. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్. సో ఈరోజు జూమ్ ముగించే ముందు ఒక్కరిద్దరు లీడర్స్ తోనే మాట్లాడిద్దాం. పోస్ట్ ఉన్న లీడర్స్ ఎవరైనా స్వచ్ఛందంగా ఒక్కొక్క నిమిషం ఒక ముగ్గురు మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి. మోహన్ సార్ వెల్కమ్ సార్. నెక్స్ట్ ఇద్దరు రెడీ ఉండాలి పోస్ట్ లీడర్స్. మోహన్ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు నర్రా రాకేష్ సార్ చాలా అద్భుతమైన వర్క్ షాప్ ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా వివరించారు. టిఆర్ టోకన్స్ గురించి ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను భావిస్తున్నాను. చాలా చాలా అద్భుతమైన క్లాస్ ఈ రోజు. ఆయన చెప్పే విధానం కానీ చెప్పిన విధానంలో క్లారిటీ కానీ చాలా అద్భుతంగా ఉంది. నాకు మధ్య చాలా బాగా అర్థమైంది, బాగా నచ్చింది. అలాగే అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాం. ఎవరికైనా ఇంకా టిఆర్ టోకన్స్ గురించి డౌట్ ఉంటే యూట్యూబ్ లో మళ్ళీ మీరు వినొచ్చు.
అలాగే నరేష్ సార్ కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాయిన్ ట్రేడింగ్ ఎట్లాంటి చేయడం వలన మనకి పెద్దగా ప్రాఫిట్ ఏమి ఉండదు. ఈ కాయిన్స్ ఎంత ఎక్కువ సమయం పెట్టుకుంటే అంత హ్యాపీగా మనం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మంచి పాయింట్స్ మనకి అందించడం జరిగింది. అలాగే నరేష్ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది. ఆయన నెట్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని విషయాలు మిస్ అయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జూమ్ కి అటెండ్ అవుతూ ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరూ పెంపొందించుకొని అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఇంకొక ఇద్దరు లీడర్స్ ఫాస్ట్ గా ఇందాక ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళొకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కొక్క నిమిషం మాట్లాడండి ఫాస్ట్ గా. పోస్ట్ ఉన్న లీడర్స్. సిరిపంగి సార్ వెల్కమ్. నెక్స్ట్ ఇంకొకరు రెడీ ఉండాలి. సిరిపంగి సార్ వెల్కమ్, మాట్లాడండి. సిరిపంగి మహేష్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ రెడ్డి సార్ చాలా అద్భుతంగా సెషన్ మూవ్ ఆన్ చేశాడు. సో డియర్ ఫ్రెండ్స్, లీడర్స్ అందరు కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇంకా ఫోర్స్ కాయిన్స్ కొనకుండా చాలా మంది ఉన్నారు. చూద్దాంలే చేద్దాంలే అన్న కాడ ఉన్నారు. చూద్దాం చేద్దాం అంటే మార్కెట్ ఆగదండి, కొనేవాళ్ళు కొంటనే ఉంటారు. సో ఈ రోజే మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో మల్టీ మైనింగ్ ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. మల్టీ మైనింగ్ ద్వారా మనకు ఫోర్స్ కాయిన్ అనేది పుడుతుంది. ఆ మల్టీ మైనింగ్ తర్వాత కాయిన్ అనేది ఓపెన్ మార్కెట్కి వచ్చిన తర్వాత కొందాంలే అన్నప్పుడు అప్పుడు భారంగా మారుతుంది. కాబట్టి సో వీలైనంత త్వరగా మీరు అప్పు చేస్తారా లేదంటే రిఫరెన్స్ పెంచుకుంటారా మీ ఇష్టం. కాబట్టి ఎవరు అయినా ఫోర్స్ కాయిన్స్ లేనప్పుడు ఫోర్స్ కాయిన్స్ కొనండి. అలాగే టిఆర్ టోకన్స్, ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి నాకు ఇంతవరకు టిఆర్ టోకన్స్ లేవు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడే మనకు రాకేష్ రెడ్డి సార్ చెప్పారు, స్లాట్ అప్డేట్ కావడంతో మనకు టిఆర్ టోకన్స్ వస్తున్నాయి. సో ఇమీడియట్లీ తక్షణమే ఆలోచించకుండా టిఆర్ టోకన్స్ కూడా పొందండి. సో ఆ రకంగా మూవ్ ఆన్ అవుతూ అందరూ కూడా ఫోర్స్ కాయిన్స్ సంపాదించే దిశగా మూవ్ ఆన్ కావాలి. ఎందుకంటే మన తలరాతను, మన ఆర్థిక ప్రగతిని మెరుగుపరిచేది ఫోర్స్ కాయిన్సే. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, అప్పు చేసుకుంటారా మీరు రిఫరెన్స్ చేసుకుంటారా మీ ఇష్టం. ఇది డిమాండ్ తో చెప్తున్నాను. సో ఫోర్స్ కాయిన్స్ ఇమ్మీడియట్ కొనండి, కోటీశ్వరులుగా మారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఇంకెవరైనా మాట్లాడుతూ ఉంటే లాస్ట్ కాల్. లేదంటే ఫ్రెండ్స్, రేపు టాక్టైల్ గూడ్స్ లో మనకు క్యాష్ బ్యాక్ టోకెన్స్ ఎట్లా వస్తాయి అండ్ గ్యాప్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా రేపు సబ్జెక్ట్ లో సంతోష్ సార్ తీసుకుంటున్నారు. సో ఈ రోజు వచ్చినట్టే అందరు కూడా ఎక్కువ మంది మీ టీంను ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అది ఫ్యూచర్ ప్రాజెక్ట్. సో చాలా డీప్ గానే సబ్జెక్టు రేపు డిస్కషన్ ఉంటుంది. సో ఈ రోజు థ్యాంక్ యూ సో మచ్ సిరిపంగి సార్ ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు, అండ్ రాకేష్ రెడ్డి సార్ సెకండ్ రోజు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ టిఆర్ టోకెన్స్ కి సంబంధించి మన వర్క్ షాప్ లో ఇవ్వడం జరిగింది. సో అందరికి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా నరేష్ సార్తో సహా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు సాయంత్రం మనం జూమ్ లో 8:25 జూమ్ లో కలుద్దాం. వర్క్ షాప్ రేపు థర్డ్ డే అవుతుంది.